పంచాయతీ ఎన్నికల సందడంతా పల్లెలకు చేరింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తొలి విడత ఎన్నికలకు నామినేషన్స్ స్వీకరించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లో 4236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల దాఖలు ముగిశాక 30న వాటిని పరిశీలించి అదే రోజు సాయంత్రం చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను వెల్లడిస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 1న అప్పీల్ చేసుకుంటే 2న వాటిని పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల్లోగా ఉపసంహరణలు ముగిశాక ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంది కదా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పల్లెల్లో వాతావరణం ఎలా ఉంది? ఎప్పుడెప్పుడు ఎదుర్కొన్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొన్న షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనుంది. 11, 14 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకైతే ఎన్నికల సంఘం మొత్తం షెడ్యూల్ ప్రకటించింది. ఇవాళ నుంచి నామినేషన్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగనుంది. ఏదైతే 11వ తేదీన జరిగే తొలి విడత నామినేషన్లకు సంబంధించి ఇవాళ నుంచి నామినేషన్లు జరుగుతున్నాయి. అలాగే 14వ తేదీన జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. అలాగే 17వ తేదీన జరిగేటువంటి 3వ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. ఈ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు కూడా ఒకే విధంగా నామినేషన్ వేసేటువంటి కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఒక్కొక్క క్లస్టర్ ఏర్పాటు చేసి అక్కడ నామినేషన్ వేసేటట్టుగా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచే ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తం తెలంగాణ అంతటా కూడా మొదటి దశలో జరిగేటువంటి ఈ నామినేషన్ల పర్వం పొందుకుంది. మొత్తంగా చూసినట్టు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 2 ఏళ్లుగా గ్రామాల్లో లేక కేవలం పంచాయతీ సెక్రటరీ పాలనలో ఉండిపోయింది. మొత్తం 17 తేదీ కన్నా ఈ 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పాలవర్గం కొలువు, సో గ్రామాలకు సంబంధించి కూడా నిధులుగా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక రకమైన కోలాహలం అయితే కనిపిస్తుంది. జోష్న, అండ్ మొదటి విడతలో ఎన్ని సర్పంచ్, ఎన్ని వార్డ్ మెంబర్స్ కు సంబంధించి నామినేషన్ ఉంది? తొలి విడత ఎన్నికలకు అంటే ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి అశోక్? మొత్తం సుమారుగా 600కు పైగా మండలాలు ఉన్నటువంటి తెలంగాణలో ఏదైతే 180 పైగా మండలాలకు సంబంధించి తొలి విడతలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 2వ విడత, 3వ విడతలుగా చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో 3 సెక్షన్లో మొత్తం 32 జిల్లాలకు సంబంధించి మనం చూస్తున్నాం. ఏదైతే కోర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతంగా కూడా మిగతా చోట్లన్నిటి కూడా ఈ సర్పంచ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి ఈ పర్వం మొదలవుతుంది. 17వ తేదీ సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రిజర్వేషన్ అంశం కూడా పదే ప్రస్తావనకు వస్తున్న టైంలో ముఖ్యంగా బీసీ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏంటి ఇప్పుడు ఈ నామినేషన్ కు సంబంధించి గ్రామాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? అండ్ పార్టీల వారీగా సపోర్టింగ్ కనుక చూసినట్టయితే అటు కాంగ్రెస్ 42% మద్దతుదారులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఈ ఆస్పెక్ట్ లో? మనం చూడొచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల స్థానాల్లో ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి వారికే పోటీకి అర్హులు. మిగతా జనరల్ స్థానాల్లో క్యాపబిలిటీ ఉన్నటువంటి వారికి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. దీంట్లో బీఫామ్ ఉండదు కనుక ఆయా ప్రాంతాల్లో వాళ్ళ స్థాయిని బట్టి జనరల్ కేటగిరీలో కూడా అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాము 42% రిజర్వేషన్లు అందే విధంగా బీసీలకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారమే ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కాకుండా జనరల్ స్థానంలో కూడా బీసీలకు అత్యధికంగా కేటాయించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం, నిన్నటి వరకు కూడా బీసీ సంఘాలు ఆందోళన చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇవాళ నుంచి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో మెజారిటీ సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీసీలకు ఇచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్ తోటి సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కనుక, పార్టీ సింబల్ ఉండదు కనుక ఖచ్చితంగా పార్టీలు కూడా దానిపైన దృష్టి పెట్టాయి. జోష్న, రైట్ అశోక్, అది పంచాయతీ ఎన్నికల సందడంతా పల్లెలకు చేరింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు
తొలి విడత ఎన్నికలకు నామినేషన్స్ స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే. నామినేషన్ల దాఖలు ముగిసిన తర్వాత 30న వాటిని పరిశీలించి అదే రోజు సాయంత్రం చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను వెల్లడిస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 1న అప్పీల్ చేసుకుంటే 2న వాటిని పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు